గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము. మన దేవుడు నిత్యము ప్రతి శోధన ప్రతి శ్రమ నుండి మనల్ని తప్పించే దేవుడు. ఓ ప్రక్కన శోధకుడు సాతానుడు రకరకాలుగా మనల్ని శోధించిన, కష్టాలతో శోధించిన, శోధనలతో శోధించిన, కొంతమంది సాతానుడు ఒక వెలుగుదూత, వాని యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వేషంలో ఉంటూ మనకి మంచిగా ఉంటూ మనకి హాని కలిగించే శోధనలకు గురి చేసిన, ప్రతిరోజు మనము ప్రభువు నేర్పిన ప్రార్థనలో, అయ్యా శోధనలో పడకుండా మమ్మల్ని దుష్టుని నుండి రక్షించు ప్రభు అని, మమ్మల్ని శోధనలోని లీడ్ చేయదు ప్రభు అని దేవుని ఎప్పుడూ కూడా మనం ప్రార్థన చేయాలి. అటువంటి సమయంలో దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనకి ఎటువైపు నుంచి శోధన వస్తుందో మనకు తెలియదు. 118వ కీర్తన 13వ వచనంలో, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేశాను. సాతానుడు మనల్ని నాశనం చేయడానికి రకరకాల శోధనలో ప్రతిరోజు ప్రతి రాత్రి ఏదో ఒక పాపంలో ఏదో ఒక కష్టంలో వాడు తోయడమే వాడి పని. అందుకనే 140వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, లాస్ట్ లైన్, నేను అడుగు జారు పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించున్నారు. మన యొక్క పగవారు మన కాలు ఇప్పుడు జారి పడతామా, ఏ ఆపదలో పడతామా, ఏ శోధనలో పడతామా, ఏ పాపంలో పడతామా అని ఎదురు చూచేవారు బోల్డ్ మంది ఉన్నారు. అందుకనే అటువంటి వారిని బట్టే భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటారు, తన గురించి రాజు అయినటువంటి సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దావీదుకి ఎంతో హాని చేయడానికి తలుస్తున్నాడు దోయాగ్ అనేవాడు. వాడిని బట్టే 52వ కీర్తన రాశాడు దావీదు. 52వ కీర్తన 1వ వచనంలో, సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యముండును. నీ బలాన్ని చూసి అతిశయిస్తూ, ఆడికి అలా చేశాను వీడికి ఎలా చేశాను ఆడి పని అయిపోయిందని అతిశయిస్తున్నవాడా, నువ్వెన్నన్నా నాకు ఆపదలు కలుగు చేయొచ్చు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, నా దేవుని కృప నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను భరించలేనని శోధనలో ఆయన నన్ను పడనీయడు. ఒకవేళ శోధనే వస్తే శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని నా ప్రభు ఇస్తాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. కనుక మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను శోధనల నుండి రక్షించు, నువ్వే నా యొక్క సమస్తమైనటువంటి ఇబ్బందుల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి, దుష్టుల నుండి తప్పించే రక్షకుడు నువ్వే ప్రభు అని మనం దేవుని వైపు చూద్దాం. శోధనలు ఎన్ని వచ్చినా, శ్రమలు ఎన్ని వచ్చినా, శోధనతో పాటు ఆ యొక్క కష్టంతో పాటు ఆ నష్టంతో పాటు తప్పించుకునే చక్కటి మార్గం ఇస్తాడు దేవుడు. మనల్ని నిలబెడతాడు. మనల్ని పడదోయడానికి ట్రై చేసిన ప్రతి ఒక్కరూ మన ముందు పడిపోతారు. మనమైతే సజీవులమై దేవుని కార్యాలు వివరిస్తాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి స్తోత్రాలు. మా జీవితంలో నిత్యము మాకు, మా కుటుంబస్తులకు, మా ప్రజలందరికీ నీ యొక్క సంరక్షణ, నీ కాపుదల, నీ రక్షణ, నీ పరిశుద్ధ జీవితం ఇచ్చి నీ సేవలు బహుబలంగా వాడుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన హెచ్చుగా మనపై దిగవచ్చు. సజీవులమై రక్షణానందముతో విజయోత్సాహముతో యేసు నామమును మహింపరచువారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.